ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల మంది క్యాన్సర్ బారిన పడ్డారని 2022 గణాంకాలు తెలిపాయి. 2050 నాటికి 35 కోట్లకు చేరొచ్చు. మన దేశంలో సుమారు 15 లక్షల క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు. ప్రతి 1,00,000 మందిలో 100 మంది క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. మహిళల్లో ప్రతి 8 మందిలో ఒకరికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. క్యాన్సర్ పై పూర్తి అవగాహన అందించి క్యాన్సర్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ. మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. క్యాన్సర్ అనేది జనంలో జ్వరం, ఉదాహరణకి జ్వరం వచ్చింది అనుకోండి, ఆ జ్వరము 2-3 వారాలకి మించిపోయి అది తగ్గకపోతూ ఉంటే బహుశా క్యాన్సరా అని అనుమానం రావడానికి ఆస్కారం ఉంది. అలాగే బరువు తగ్గడం, వెయిట్ లాస్, కారణం తెలీదు, వెయిట్ లాస్ అవుతూ ఉంటుంది. రకరకాల పరీక్షలు చేస్తూ ఉంటే చివరికి అందులో ఎక్కువ కాలం అలా వెయిట్ లాస్ వస్తే 5 కిలోలకు మించి, నెల రోజుల్లో 5 కిలోలకు మించి వెయిట్ లాస్ వస్తే ఏమో క్యాన్సర్ ఉందా అనే అనుమానం వస్తుంది. అలాగే దగ్గు, 2 వారాలకు మించి దగ్గు కంటిన్యూస్గా వస్తూ ఉంటే క్యాన్సరా అని అనుమానం వస్తుంది. తర్వాత శరీరంలో ఏ భాగంలో అయినా సరే గడ్డ మాదిరిగా, అది పొట్టలో అయితే గడ్డ చేతికి తగలచ్చు, రొమ్ములో అయితే గడ్డ తగలచ్చు, ఇంకెక్కడైనా ఎముకల్లో అయితే నొప్పి, ఎక్కువ రోజులు నొప్పి, టాబ్లెట్ ఇచ్చినప్పుడు ఏదైనా నొప్పి టాబ్లెట్ ఇస్తే కొంచెం సేపు తగ్గి మళ్ళీ నొప్పి కంటిన్యూ అవ్వడం, ఈ రకంగా ఒక గడ్డ కానీ, ఒక కంటిన్యూస్గా ఉండే దగ్గు కానీ, తగ్గని జ్వరము కానీ, ఎక్కువగా ఉండే వెయిట్ లాస్ కానీ, ఇలా ఏమి ఎక్కువ కాలం ఉన్నా కూడా క్యాన్సర్ ఉందేమో అనే అనుమానం మనం పెట్టుకోవాల్సి వస్తుంది. ఇది చిన్న పెద్ద అని కాకుండా ఎవరినైనా సరే మనం సరైన పరీక్షలకి, ఎక్స్పర్ట్ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళని సరైన పరీక్షలకి చేయిస్తే కనుక వాళ్ళకి ఈ క్యాన్సర్ అనేది ఉంటే బయటపడే అవకాశం ఉంటుంది. వయస్సు పెరిగిన కొద్దీ కోర్స్ క్యాన్సర్ ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. సో ఏజ్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అంటే జనరల్గా 50-60 ఏళ్ళు పైబడిన వాళ్ళకి ఎక్కువగా వస్తాయి. అలా అని చెప్పి చిన్నపిల్లల్లో రావని కాదు, పెద్దవాళ్ళలోనే వస్తాయని కాదు. అందరినీ కూడా ఈ లక్షణాలు, నేను చెప్పిన 5-6 లక్షణాలు కనుక ఉంటూ ఉంటే మనం ఎక్కువ కాలం డాక్టర్ దగ్గరికి వెళ్ళి క్యాన్సర్ ఉందేమో అని చెక్ చేయించుకోవడం అనేది సమంజసం. ఇప్పుడు క్యాన్సర్ లక్షణాల్లో మనం ఉదాహరణ చెప్పాలంటే ఈసోఫేజియల్ క్యాన్సర్ అన్నాం అనుకోండి, గొంతులో క్యాన్సర్ వస్తుంది. మింగుతూ ఉంటే వాళ్ళకి ఆహారం లోపలికి వెళ్ళదు. ఎందుకంటే గొంతు అనేది మనకి నోటి నుంచి స్టమక్ అంటాం. స్టమక్ అంటే మనం తిన్న ఆహారము వెళ్ళి కూర్చుంటుంది సంచిలో, దాన్ని స్టమక్ అంటాము. ఆ పై భాగం అంతా గొట్టంలాగా ఉంటుంది. అందులో క్యాన్సర్ కనుక వస్తే వాళ్ళకి మింగలేరు. ఫస్ట్ సాలిడ్ ఫుడ్ రాగా లిక్విడ్సే వెళ్తాయి తప్ప అసలు సాలిడ్ ఫుడ్ వెళ్ళదు. ఎందుకంటే ద్వారం మూసుకుపోతుంది. మూసుకుపోయిన కొద్ది వాళ్ళకి ఎగ్జాక్ట్ గా వేలు పెట్టి ఇక్కడ నాకు అడ్డుపడుతోంది అని చెప్పగలుగుతారు. అది ఈసోఫేజియల్ క్యాన్సర్. అలాగే స్టమక్ క్యాన్సర్ అంటే కడుపులో నొప్పి, ఆకలి లేకపోవడం, తర్వాత వాంతి రావచ్చు, ఒక్కొక్కసారి దాంట్లో రక్తం రావచ్చు, విరోచనం నల్లగా వెళ్ళచ్చు. ఎందుకంటే ఈ క్యాన్సర్ ఒక పుండు మాదిరిగా ఉంటుంది, దాంట్లోంచి రక్తం కూడా బయటకు వస్తూ ఉంటుంది. అది కిందకి వెళ్ళేటప్పటికి నల్లగా మారి విరోచనం నల్లగా వస్తుంది. అలాగే పేగుల్లో, పెద్ద పేగులో క్యాన్సర్ వచ్చిందంటే అది చివరి భాగంలో ఉంటే సిగ్మాయిడ్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్ అంటే ఎర్రటి రక్తం బయటకు రావచ్చు. లేదా ఇంకొంచెం పైన ఉంటే వాళ్ళకి రక్తము కొంచెం కలర్ మారి బయటకు రావచ్చు. కనపడకుండా సన్నగా కూడా పోవచ్చు. ఏదైనా సరే వాళ్ళకి ఎనీమియా అనేది వస్తుంది. తర్వాత పొట్టలో నొప్పి కానీ, బరువు తగ్గడం కానీ జరుగుతూ ఉంటుంది. అలాగే బయట అవయవాలు అయితే రొమ్ము అయితే రొమ్ములో గడ్డగా కనపడుతుంది. ఇంకెక్కడైనా ఎముకలు ఎక్కడైనా అయితే స్వెల్లింగ్, నొప్పితో స్టార్ట్ అయ్యి తర్వాత ఒక వాపుగా, తర్వాత ఒక గడ్డగా అది కనపడుతూ ఉంటుంది. సో ఎక్కడైనా సరే వెయిట్ లాస్ కానీ, ఆకలి లేకపోవడం కానీ, కంటిన్యూగా జ్వరం ఉండడం కానీ, కంటిన్యూస్గా 2 వారాలకు మించి దగ్గు ఉండడం కానీ, రక్తము కళ్ళి పడడము, దాంట్లో రక్తం రావడము, ఇలాంటివి ఏమున్నా కానీ క్యాన్సర్ ఉందేమో అని అనుమానంతో మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. థైరాయిడ్ సాధారణంగా పెరిగిందా అని మనకి గొంతులో స్వెల్లింగ్, మన బటర్ఫ్లై అంటాం, సీతాకోక చిలుక ఆకారంలో థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది. అది అదే ఆకారంలో పెరగచ్చు, లేదా ఒక కొంచెం గొంతు మీద గడ్డ మాదిరిగా కనపడుతూ ఉండొచ్చు. గుటక వేస్తే పైకి కిందకి కదులుతూ ఉంటుంది. అది చూసి పేషెంట్ నా గొంతులో ఇది కనపడుతుంది అని డాక్టర్ దగ్గరికి వస్తారు. అయితే దీంట్లో 2 రకాలు ఉంటాయి. థైరాయిడ్ లో బినైన్ థైరాయిడ్ ఎన్లార్జ్మెంట్ అని, మ్యాలిగ్నెన్సీ అని ఉంటుంది. దానికి తగ్గ పరీక్షలు చేసి అవసరమైతే అల్ట్రాసౌండ్ నెక్ అంటారు, అల్ట్రాసౌండ్ టెస్ట్ చేస్తే అది ఏ రకంగా కనపడుతుంది అని వాళ్ళు మనకి అల్ట్రాసౌండ్ డాక్టర్ గారు హింట్ ఇస్తారు. దాన్ని బట్టి సూది పరీక్ష, ఆ సూది పరీక్షలో వచ్చే అనుమానాన్ని బట్టి థైరాయిడ్ గ్లాండ్ మీద ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. బినైన్ థైరాయిడ్ అంటే ఓన్లీ ఏదైతే గడ్డ ఉందో ఆ థైరాయిడ్ గ్లాండ్, ఎడినోమా అంటారు, అది ఆపరేషన్ చేసి తీస్తారు. మ్యాలిగ్నెంట్ థైరాయిడ్ అంటే క్యాన్సరస్ థైరాయిడ్ కనుకుంటే మొత్తం థైరాయిడ్ గ్లాండ్ తీసేస్తారు.
తీసేసిన తర్వాత దానికి మ్యాలిగ్నెంట్ థైరాయిడ్ అంటే క్యాన్సర్ థైరాయిడ్ కనుక ఉంటే దానికి ఐడిన్ 131 థెరపీ అని అలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి. బెనైన్ దానికి కేవలం గడ్డ తీసేస్తే సరిపోతుంది. ఇప్పుడు థైరాయిడ్ ఫంక్షన్ అంటే థైరాయిడ్ లో వచ్చే హార్మోన్ సరిపోతుందో లేదా అని చూసుకుని అవసరమైతే థైరాయిడ్ సప్లిమెంట్ చేస్తే సరిపోతుంది. బెనైన్ అంటే క్యాన్సర్ కాని థైరాయిడ్ ఎన్లార్జ్మెంట్ లో అలాంటి సప్లిమెంట్స్ ఇచ్చే అవసరం ఎక్కువగా ఉండకపోవచ్చు. వేరేస్ మెలిగ్నెంట్ అంటే క్యాన్సరస్ థైరాయిడ్, క్యాన్సర్ కనుక ఉంటే థైరాయిడ్లో వాళ్ళకి థైరాయిడ్ మొత్తం తీసేస్తారు కాబట్టి జీవితాంతం వాళ్ళకి థైరాక్సిన్ థైరాయిడ్ సప్లిమెంట్ టాబ్లెట్ రూపంలో ఇవ్వాల్సి వస్తుంది.